నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంచడం, యువతను మత్తుకు దూరంగా ఉంచడం కోసం పోలీసు యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ అన్నారు. రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించేందుకే మన పోలీస్ మన ఊరు కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో మన పోలీస్ మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మహిళలకు ముగ్గుల పోటీలు, ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. హెల్త్ క్యాంపులో సిద్దిపేట పట్టణానికి చెందిన పలు ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఉచితంగా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం పుల్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సిపి సాధన రష్మి పెరుమాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. నేటి కాలంలో చదువుకునే విద్యార్థులందరూ పుస్తకాలను వదిలేసి మొబైల్ ఫోన్లు చేతపట్టారని, అది భవిష్యత్ తరాలకు ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. మొబైల్ అడిక్షన్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. అలాగే యువత మత్తు పదార్థాలకు, మద్యానికి దూరంగా ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు పుల్లూరు గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఒక కామన్ థ్రెడ్ కనపడింది. ఎస్పెషలీ ఊర్లు, ఇప్పుడు మా సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంతా చూస్తే ఒక 500 విలేజెస్ ఉన్నాయి, 500 ఊర్లు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాలని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావాలని, అన్ని విలేజెస్ నేను విజిట్ చేయాలన్నా, పర్సనల్గా విజిట్ చేయాలన్నా, వాళ్ళు నాతో ఇంటరాక్ట్ చేయాలన్నా ఇది అంత ఈజీ టాస్క్ కాదని ఈ ప్రోగ్రామ్ మన పోలీస్ మన ఊరు ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తాం జరిగింది. దీంట్లో భాగంగా 1 ఏప్రిల్ రోజు గజ్వేల్ డివిజన్లో తిమ్మకపల్లి విలేజ్లో లాంచ్ చేస్తాము. దాని తర్వాత ఇవాళ 2nd విలేజ్ ఇది పుల్లూరు గ్రామం. సో ఈ విలేజ్ సెలెక్ట్ చేస్తానికి స్పెసిఫిక్గా పాస్ట్ హిస్టరీలో ఉన్న డ్రగ్ కేసెస్ గురించి నేను తెలుసుకోలేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఊరు, ఒక మంచి పాపులేషన్ ఉన్న ఊరు అది సెలెక్ట్ చేయమని చెప్పాను. దాంట్లో మీ సర్పంచ్ పెట్టిన ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో తన గ్రామ సభలో తీర్మానాలు చేశారు. ఈ బెల్ట్ షాప్స్ని నేను క్లోజ్ చేసి చూపిస్తాను అని ఒక లేడీ సర్పంచ్ తన చెప్పే మాటని నేను ఈ విలేజ్ని సెలెక్ట్ చేస్తాం జరిగింది. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరితో ఇంటరాక్షన్ అయ్యి, అలానే ఈ మెడికల్ క్యాంప్ కూడా లో వచ్చిన వాళ్ళని చూస్తుంటే ఈ కరెక్ట్ విలేజ్ మేము సెలెక్ట్ చేస్తామని అనిపిస్తుంది. సో బేసిక్లీ ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక సింగిల్ ఆబ్జెక్టివ్లో సైబర్ క్రైమ్ అనొచ్చు, డ్రగ్ అబ్యూస్, లేదంటే ఎక్కువ ఆల్కహాల్ యూసేజ్, ట్రాఫిక్ సేఫ్టీ, దెన్ యూత్ని స్పెషల్గా టార్గెట్ చేయాలా, ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ఇష్యూస్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇట్లా ఒక విలేజ్లో ఒక 500-600 పర్సన్స్ని ఒక జగ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న ఇష్యూస్ పైన చర్చ చేపించి అవేర్నెస్ చేపిద్దామని, అలానే మాకు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతుంది. పోలీస్ ఎప్పుడైనా ఏ ఇష్యూ అన్నా, ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, ఏ క్రైమ్ అన్నా, ఇప్పుడు యాక్సిడెంట్ అయినా, సూసైడ్ అయినా, మర్డర్ అయినా ఫస్ట్ సీన్కి వెళ్ళేది పోలీస్. అక్కడి నుంచి ఆ పర్సన్ని హాస్పిటల్కైనా షిఫ్ట్ చేయాలా, లేదంటే మార్చురీకైనా షిఫ్ట్ చేయాలా, అది చేసే పని పోలీస్ డిపార్ట్మెంట్. సో అందుకే మాకు తెలుస్తుంది ఏ కారణం వలన ఈ ఇష్యూ జరిగింది, సూసైడ్ ఎందుకు చేసుకున్నారు, రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, తాగి నడిపారా, ఎక్కువ స్పీడ్లో బండి నడిపారా, హెల్మెట్ ఎందుకు వేసుకోలేదు, ఇట్లాంటి మేమే చూస్తాం. కాబట్టి ఫస్ట్ రెస్పాండర్గా మాకు ఎప్పుడైనా ఎవరైనా మైనర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారనుకోండి, అది ఏమైనా మేము మా సైడ్ నుంచి ఏమైనా చేసుంటే ఏమైనా ప్రివెంట్ చేయగలమా, లేదంటే ఈ హెల్మెట్స్ గురించి ఊర్లో అవేర్నెస్ చేయించాలన్నా, డ్రగ్స్ గురించి ఊర్లో అవేర్నెస్ చేపిస్తే అట్లీస్ట్ ఒక కొంతమంది యూత్ అన్నా మేము మారగలమా, ఆ ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం. లేదంటే పోలీస్ ఎప్పుడు కావాలంటే ఓన్లీ ఎన్ఫోర్స్మెంటే చేయొచ్చు, కానీ దాంతో సొసైటీలో చేంజ్ రాదు. సో ఆ ఇంటెన్షన్తోనే ఈ ప్రోగ్రాం పెడతాం జరిగింది. ఈ ప్రోగ్రాం భాగంలో ఇవాళ ఫస్ట్ మేము CCTV కెమెరాస్ పెట్టించాము. దానికి మా ఈ సర్పంచ్ అండ్ ఊరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు ఉన్న సొసైటీలో పెరిగే క్రైమ్స్ని చూస్తుంటే CCTV కెమెరా ఉంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటుంది.
ఏదైనా చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా సీసీటీవీ కెమెరా అబద్ధం చెప్పదు. సీసీటీవీ కెమెరా ఉంటే ఎవిడెన్స్తో క్లియర్ కట్ మాకు దాని గురించి కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తానికి ఉంటుంది. సో ఈ 32 కెమెరాస్ ఇలా ఇన్స్టాల్ అయినాయి. మీ ఊరు ఎంట్రీ ఎగ్జిట్ సెంటర్ లొకేషన్స్ అన్నీ కవర్ అయినాయి. అలానే నా రిక్వెస్ట్, సీసీటీవీ కెమెరాస్ని మెయింటైన్ చేయాలా.